న్యూస్9 టీవీకి స్వాగతం. చట్టం తన పని తాను చేస్తుంది అంటారు, కానీ కొన్నిసార్లు పబ్లిక్ రంగంలోకి దిగితే ఆ పని నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ये दो आरोपी रहते हैं, एक और आरोपी धीरे है और इसको देखिए ये भागने की कोशिश कर रहे हैं, फिर भागने की कोशिश कर रहे हैं। जो है ये अभी भी देखिए ब्लड बजा जा रहे हैं और पीछे से भीड़ देखिए टीम और काफी भीड़ है। देखिए अरे मारना मत यार। ఉత్తరాఖండ్ లో ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే అమ్మాయిల పట్ల రెచ్చిపోయే ప్రతి వెధవకి ప్యాంట్ తడిచిపోవాల్సిందే. కామాంధులకు కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే ఇదేరా భయ్ అనిపిస్తుంది. అసలు రుద్రపూర్లో ఏం జరిగిందంటే, ఒక 19 ఏళ్ల పసికందు లాంటి అమ్మాయి ముగ్గురు కామాంధులు దారుణంగా కిడ్నాప్ చేసి మృగాల్లా పీక్కు తిన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణం చూసి పోలీసులకే రక్తం మరిగితే ఆ ముగ్గురు వెధవల్ని పట్టుకుందామని వెళ్తే కాకీలపైనే రివర్స్ లో ఫైరింగ్ చేశారు ఆ రౌడీ బచ్చాలు. ఏముంది, మన పోలీసులు ఊరుకుంటారా? ఒకడి కాలికి బుల్లెట్ దించి గిలగిలా కొట్టుకునేలా చేసి ముగ్గురిని కాలర్ పట్టుకుని లాక్కొచ్చారు. అసలు యాక్షన్ ఎపిసోడ్ సెకండ్ హాఫ్ లో మొదలైంది. బస్ మరుసటి రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేద్దామని ఈ మృగాలని తీసుకెళ్తే ఇందులో ఇద్దరు ఎదవులు పోలీసుల కళ్ళు గప్పి ఎస్కేప్ అయ్యారు. మమ్మల్ని ఎవరు ఏం పీకలేరనుకుని పారిపోతున్న ఇద్దరికి ఎదురుగా బొమ్మ కనబడింది. అదేనండి మన హిందూ సంఘాల యువకుల స్పాట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకేముంది, దొరికిందే ఛాన్స్ అని వాళ్ళని రోడ్డు మీద వేసి ఉత్తి కారేశారు. ఏ రేంజ్ లో అంటే ఆ దెబ్బకి ఆ కామాంధులకి నరాలు కట్టయినాయి. వాళ్ళ అరుపులు రుద్రపూర్ మొత్తం వినిపించాయి. ఇప్పుడు కొందరు మేధావులు రావచ్చు, అయ్యో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకండి, వాళ్ళకి కూడా హక్కులుంటాయి అంటూ స్పీచ్లు దంచొచ్చు. కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి సామాన్యుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళకి పడాల్సింది ఇదే శిక్ష. కోర్టులు, వాయిదాలు, బెయిల్స్ కాదు. ఇలాంటి మృగాల్ని స్పాట్లోనే పట్టుకొని తోలు తీసి కారం పుయ్యాలి. ఇలా కొడితేనే ఇంకో వెధవ ఏ అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వణికిపోతాడు. పోలీసులు బుల్లెట్ దింపారు, పబ్లిక్ బెండు తీశారు. ఈ మాస్ ట్రీట్మెంట్ పక్కా కరెక్ట్ అంటారా?
లేదా ఈ మృగాలకి ఇలాంటి ఇన్స్టంట్ డెలివరీ శిక్షలే కరెక్ట్ అని మీకు అనిపిస్తే కింద గట్టిగా కామెంట్ చేయండి. ఇది రుద్రపూర్ రివెంజ్. మరిన్ని మాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV.